వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏం జరుగుతోంది? మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్, టిపిఓ శారద నోటీసులు ఇవ్వకుండా ఎందుకు ఇళ్లన్నీ కూల్చివేస్తున్నారు? అర్థం కాని పరిస్థితిలో శ్రీకాళహస్తి ప్రజలు ఉన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అనే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరిపై డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదు, అక్కడ ముట్టికాయలు పడ్డాయి. హైకోర్టులో కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఫైల్ అయ్యింది. అయినా అధికారుల స్పందన లేదు. అందువలన సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టులో కూడా అప్పీల్ చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు యోగానంద్. నేను తిరుపతి జిల్లా ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇటీవల శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మున్సిపాలిటీ కమిషనర్ ప్రవర్తన సరిగా లేదు. అతను టిపిఓ శారద కలిసి ఏ ఇంటికి నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బయటికి లాగి వాళ్ళ ఇల్లుని ధ్వంసం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది శ్రీకాళహస్తిలో? ఎవరు నాయకులు ఉన్నారా లేరా అనే సందేహం కూడా మాకు కలుగుతా ఉంది. అసలు ఇది ఎలా, ఏ రైట్స్ తో కొట్టేయమంటున్నారు? బీపీఎస్ సిస్టమ్ వచ్చింది. మీరు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు కదా? ఆల్రెడీ హైకోర్టుకు కూడా వెళ్ళాము. హైకోర్టులో వీళ్ళకి ముట్టికాయలు పడ్డాయి. ఇప్పుడు మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ఇంకా ఎవరున్నారు దీని వెనక? ఎవరున్నారు? దీన్ని ఎలా ఎవరుండి చేయిస్తున్నారనే అనుమానం ఉంది. కాబట్టి మేము సిబిఐ కోర్టుకి అప్పీల్ అవుతున్నాం. అవును, హైకోర్టులో మీకు ఏం డెసిషన్ ఇవ్వలేదా? హైకోర్టులో ఆల్రెడీ వాళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు ధిక్కరణ కేసు కూడా పడింది. హైకోర్టులో వీళ్ళకి ఆల్రెడీ రెడ్ ఫైల్ అయినాయి. అయినా వీళ్ళు తీరు మార్చుకోవడం, దానివల్ల మేము సిబిఐ ఎంక్వైరీకి దీని వెనక ఎవరున్నారు, ఎవరుని నడిపిస్తున్నారనే ఒక అనుమానంతో సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని మేము ఆల్రెడీ కోర్టుకి అప్పీల్ అవుతున్నాము. త్వరలో మీకు సాక్ష్యాధారాలతో మేము ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాలనుకుంటున్నాము, పెడతాము కూడా. హైకోర్టులో వీళ్ళు వెళ్ళి అటెండ్ చేసేసి వచ్చారా? ఆల్రెడీ హైకోర్టుకి వెళ్తున్నారు. శ్రీకాళహస్తి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా కేసు ఫైల్ అయింది వీళ్ళ మీద. ఆడికి తిరుగుతున్నారు, ఈడికి తిరుగుతున్నారు. వీళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. మేము అందుకని సిబిఐ మాకు అనుమానం ఉంది. ఇంకా వీళ్ళు వెనక ఎంత ధైర్యంగా ఉన్నారంటే వెనక ఎవరున్నారు మాకు అర్థం కావడం లేదు. కాబట్టి సిబిఐకి వెళ్తే ప్రతి ఒక్క ఫోన్ రికార్డు ట్యాప్ అవుతుంది. మా దగ్గర ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, అవి కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాము. ఇంకా సిబిఐ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎవరెవరితో ఎక్కడెక్కడ లావాదేవీలు చేశారు ఇవన్నీ కూడా బయట వస్తాయి. అసలు మున్సిపల్ కమిషనర్ సునీల్ అనే అతన్ని ఎవరు? అసలు ఆ సునీల్ ఎవరు? అతని ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది. అది కూడా సిబిఐలో కోర్టుకి సబ్మిట్ చేస్తాము. ఇప్పుడు మీరు సునీల్ అని చెప్పారు కదా, అతను వచ్చేసి మన కమిషనర్ కి అసిస్టెంటా? సునీల్ అనే అతను ఒక ప్రైవేట్ సైన్యం, కమిషనర్ కి ప్రైవేట్ సైన్యం. ఆయన అంటే వసూల్ రాజా చెప్పొచ్చు. ఓకే. అది ఆ సునీల్ అనే అతను ఎవరికి డబ్బులు ఇస్తున్నాడో కమిషనర్ దగ్గర వసూలు చేసి ఎవరికి ఇస్తున్నాడు అని అర్థం కాక ఇతరుని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. అంటే సునీల్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే కాదు? ప్రభుత్వ ఉద్యోగి కాదు. అతను మదనపల్లిలో జాబ్ చేశాడు కమిషనరు. అక్కడ అయితే ఈ సునీలే డీల్ చేస్తాడు. శ్రీకాళహస్తికి వచ్చాడు, ఇక్కడ ఈ సునీలే డీల్ చేస్తాడు. ఎవరు సునీల్? వడాఫోన్ ఫాలోస్. అంటే ఒక ఫోన్ లో వచ్చేసి కుక్క ఫాలో అవుతా నేను అట్లా అలా ఈయన ఎక్కడికి వెళ్ళినా గానీ ఈయన కూడా ఉంటాడు. సునీల్ అనే వ్యక్తి సునీల్ ఖచ్చితంగా ఉంటాడు. ఈ సునీల్ ఫోన్ నెంబర్ కూడా మేము పట్టాము. అంటే వసూల్ రాజా సునీల్. వసూల్ రాజా. ఇలా జరుగుతా ఉంది. ఇప్పుడు సిబిఐకి వెళ్తున్నారంటున్నారు కదా, మీకు అక్కడ న్యాయం జరుగుతుందా? మాకు అన్ని ఇప్పుడు కాళహస్తి డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయం జరిగింది, హైకోర్టులో న్యాయం జరుగుతూ ఉంది, సిబిఐలో కూడా న్యాయం జరుగుతుంది. మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మా పక్క న్యాయం ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. అసలు ఒక పెద్ద నాయకుడే షాప్ కాడికి వచ్చిన ఫోటో ఉంది మా దగ్గర. అసలు రావాల్సిన అవసరం ఏంది? నాయకుడు రావాల్సిన అవసరం ఏంది? మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని మీరు అంటున్నారు. అవును, ఖచ్చితంగా. సో మీకు విత్ ఫోన్ రికార్డ్స్ ఆ ఫోన్ రికార్డ్స్ అవన్నీ మీరు సిబిఐ
సిబిఐకి మీరేమన్నా? మేము అన్ని సబ్మిట్ చేస్తాం, సిబిఐ కోర్టులో అన్ని సబ్మిట్ చేస్తాం. వచ్చి మాకు జరిగిన అన్యాయం అక్కడ ఫైల్ అవుతుంది. వాళ్ళు ఎవరెవరు అన్యాయం చేశారో ఆడికి వచ్చి వీళ్ళు సమాధానం చెప్పాలా. చెప్పలేని పరిస్థితిలో వాళ్ళకి శిక్ష పడుతుంది కదా, అక్కడ పడుతుంది, హైకోర్టులో పడుతుంది, జిల్లా కోర్టులో పడతాయి, అన్ని కోర్టులలో శిక్షలు పడతాయి. వీళ్ళని ఊరికైతే వదిలిపెట్టాం కదా.